మనకి ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీస్ చూసుకుంటే వాళ్ళు మరి ఒక స్టేట్లో పెట్టే ముందు వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో అనే దాన్ని బట్టి వాళ్ళు రాయితీలు ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళ ఖర్చులు బేస్ చేసుకొని అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ మేజర్ ఐటీ కంపెనీస్ అవి టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ, సో వీటిల్లో చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా 40,000 ఉద్యోగాలు తొలగించేశారు. సో మరి ఇంతమంది తొలగించేశారు అంటే ఇంతమంది ఉద్యోగాలు పక్కన పోయినట్టే కదా. మరి రిక్రూట్మెంట్ ఎంతమందిని చేసుకుంటున్నారు? సో ఈ సంవత్సరం మేము మొత్తం కూడా 20,000 30,000 మందిని తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక్కొక్క కంపెనీ చెప్తూ ఉండేది. అయితే మరి తీసేసే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఎంతమంది లోపలికి వచ్చారు, ఎంతమంది బయటికి వెళ్ళారు, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఎంతమంది వచ్చారు అనేది కదా మనం లెక్కేసుకోవాల్సింది. కానీ అదంతా పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళ సంఖ్య పక్కన పెట్టేసి వచ్చే వాళ్ళ సంఖ్య మాత్రమే గుర్తుపెట్టుకొని ఇదిగోండి మేము ఇంతమందికి ఈసారి ఉద్యోగాలు ఇస్తున్నాము, సో మాకు ఇంత రాయితీ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మరి దీని గురించి ఖచ్చితంగా మరి మన గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచన చేయాల్సిందే.